కీర్తన 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేస్తుని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మన యొక్క జీవితాలలో శ్రమ దినమందు మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ఉన్న ఆ యొక్క పరిశుద్ధమైన పట్టణంలో నుండి మన యొక్క మొర ఆలకించి మన జీవితాలకి ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృపను అనుగ్రహించేవారిగా, మన ప్రార్థనని అంగీకరించేవారిగా ఉంటున్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. నేను ఆయనకి ఇష్టను గనుక ఆయన నన్ను తప్పించెను. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకునెను. అవునండి, మన జీవితాలలో మనము ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? మనము ప్రార్థించక జరుగుతుందా? మనము ఎంతసేపు ప్రార్థన చేయాలి అని అనేక మందికి ఎన్నో అనుమానాలు, సందేహాలు అనేది కలుగుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యము మనల్ని బలపరుస్తున్నది ఏమిటి అంటే, మనము మన యొక్క శ్రమ దినమందు ఆయన పాదాలు పట్టుకునేటప్పుడు ఆయన మనల్ని ఎలాగా నడిపిస్తారు అంటే, ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితాలలో మనము ఎక్కడా కూడా శత్రువు చేతిలోని చిక్కపడకుండా మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన సంరక్షిస్తారు. ఎందుకు సంరక్షిస్తారు అంటే, ఆయనకి మనము ఇష్టలుగా ఉన్నాము కాబట్టి ఆయన మనల్ని సంరక్షిస్తారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి మనము చెడుతనమును విసర్జించి మన జీవితాలలో యథార్థముగా అలాగే భయభక్తులు కలిగి ఉండినప్పుడు మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా సాతానుడు ప్రవేశించకుండా, శ్రమ అనేది రాకుండా మన జీవితంలో నిత్యము మనల్ని బలపరిచి ఆయన యొక్క కృపలో దాచిపెడతారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితాలలో ఆయన యొక్క కృపలోని మనము బలపడాలి. మన యొక్క ప్రార్థన ఆయన వినాలి. మనము మన యొక్క జీవితాలు బాగు చేసుకోవాలి. అలాగ మనము జీవించాలని దేవుడు ఈ దినము సెలవిస్తూ ఉన్నారు. మనము ప్రతిదినము ప్రార్థించాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. అప్పుడే మన జీవితంలో సంతోష, సమాధానము, ఆనందము కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. చాలామంది ఎంతగానో విసిగిపోతూ ఉంటారు. ఎంతకాలము ప్రార్థించాలి, ఎన్నిసార్లు ప్రార్థించాలి అని. కానీ దేవుని యొక్క పాదాలు పట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా తగు సమయమందు వారికి కావలసిన ప్రతి అవసరత ఆయన కృపను అనుగ్రహించి వారి యొక్క శ్రమను తీసివేసి ఎల్లప్పుడూ కూడా ఆయన కృపను అనుగ్రహిస్తారు. ఆనాడు మరియా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు తనకు తమ్ముడను ఎంతగానో మళ్ళీ పొందుకోవడం జరిగింది. కాబట్టి మన జీవితాలలో ఎటువంటి ఆపదలు, కష్టములు వచ్చినప్పటికీ కూడా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుని యొక్క కృపచేత వాటి అన్నిటి నుండి మనం విజయం పొందుకొని మన జీవితాలని కట్టుకుంటామని దేవుడి దినమున సెలవిస్తూ ఉన్నారు. మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఎంతగానో ఆయన కృపచేత బలపరిచే దేవుడు అని మనము గమనించాలి. అంతేగాని మనము ఎల్లప్పుడూ కూడా తొందరపాటుతో మనము వెనకడుగు వేయకుండా ఎల్లప్పుడూ విశ్వాసముతో ఆయన వైపు ఎదురు చూచినప్పుడు మన శ్రమలలో దేవుడే మనకి తోడై ఉండి మన శ్రమను ఎంతగానో ఆశీర్వాదకరముగా మారుస్తారని విశ్వాసముతో సాగితే మన జీవితాలు అద్భుత ఆశ్చర్యంగా ఉంటాయని దేవుడి దినమున సెలవిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునగాక ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కలిగిన స్థానం బట్టి నీకు వందనాలు నాయన. అవును ప్రభా, మాకు యొక్క శ్రమ దినములలో మీరు తోడై ఉండి మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే దేవుడుగా మీరున్నారు నాయన. మీకు వందనాలు నాయన. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ బహుమానము అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అలాగే ప్రభా నాయన,
మా కొరకు ప్రార్థన చేయమన్న వారిని వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి రక్షణ, వారి యొక్క వ్యాపారములు, ఉద్యోగములు, వారి యొక్క నాయన కష్టార్జితము, చేతి వృత్తులు అన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. నా ప్రభు షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచి యెహోవా నీకు వందనాలు నాయన. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు నా ప్రభు, మరి వారిని మీరు స్వస్థపరుస్తున్నారు, లేవనెత్తుతూ ఉన్నారు, బాగు చేస్తున్నారు అయ్యా. మీకు వందనాలు అయ్యా నాయన. చూపిస్తున్నారు, బాగు చేస్తున్నారు నాయన. మీ హస్తం వారి ఎడల మీరు ఉంటుంది నాయన. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వారికి నాయన మీరే మీ యొక్క రక్తముతో నాయన వారికి బాగు చేస్తూ ప్రోక్షిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. నా తండ్రి, నా ప్రభా నాయన, మిమ్మల్ని స్తుతించే వారిగా ఉన్నందుకు మీకు వందనాలు. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తుండగా సుఖమైన ప్రయాణం వారికి అనుగ్రహించండి నా ప్రభా. 190 దేశం ఎటువంటి వైరస్లు, ఎటువంటి భూకంపాలు, ఎటువంటి నాయన సునామీలు ఏమీ లేకుండా చక్కగా వారి నాయన అన్ని దేశములు బాగుండడానికి సహాయం చేయండి. మీ కృపా కనికర దేవుని ప్రతి ఒక్కరికి తోడై ఉండేలాగా సహాయం చేయండి. సహాయం చేసే దేవుడు అని, గొప్ప దేవుడు అని మీ పాదాలు పట్టుకుంటుండగా నాయన మీరే నడిపించండి నా ప్రభు. అయ్యా నాయన, ప్రతి ఒక్కరికి శ్రమ అనేది లేకుండా, వారి జీవితంలో దుఃఖం అనేది లేకుండా తీసివేసి ఎల్లప్పుడూ కూడా సుఖముగా, సంతోషముగా బ్రతికి మీ యందు భయభక్తులు కలిగి ఉండులాగిన సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమె తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.